హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను తోటకూర ఫ్రై అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు తోటకూర ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. తోటకూర ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ తోటకూరని ఇక్కడ నేను కడిగి దీన్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. రఫ్లీ చాప్ చేసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ తాలింపు చూపెడుతున్నాను. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా ఇక్కడ ఇంగువ పొడి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఆకుకూరలో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. మరో ప్లేట్లో ఇక్కడ ఉల్లిపాయలను కూడా ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె ఇక్కడ మంచిగా వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందామండి. ఆల్రెడీ మీకు ప్లేట్లో ఇందాక నేను తాలింపు చూపెట్టాను కదా, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పుని వేసానండి. ఇప్పుడు ఈ తాలింపుని మంచిగా ఫ్లిప్ చేస్తూ కొద్దిగా ద్వారగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకుని వేసుకొని ఇప్పుడు 1 మినిట్ వరకు వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకుని కూడా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. పసుపు వేసిన తర్వాత ఒక 1 మినిట్ మంచిగా కలిపానండి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి ఉల్లిపాయలని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయలని వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం కలుపుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతే చాలండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేసుకోదండి, ట్రాన్స్పరెంట్గా అవుతే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేస్తున్నానండి. మన రుచికి తగ్గట్టు ఉప్పు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, కానీ ఆకుకూరలో కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకోండి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపాను. ఇప్పుడు చూసారు కదా, ఉల్లిపాయలు కూడా ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా అయింది. ఇప్పుడు దీంట్లో మనం తోటకూరని వేసుకుందాం. తోటకూరని ఆల్రెడీ నీట్ చేసుకొని కడిగి రఫ్లీగా చూప్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను దీంట్లో తోటకూర వేసానండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం తోటకూర వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. తోటకూర మంచిగా కడిగి నీట్ చేసి ఉంటే ఈ రెసిపీ 45 మినిట్స్ లోపే రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, తోటకూర వేసిన తర్వాత మంచిగా ఫ్లిప్ చేస్తూ ఇక్కడ నేను కలుపుకున్నాను. ఇంకా స్టవ్ ఫ్లేమ్ కూడా ఇక్కడ మీడియం టు హైలో ఉందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, తోటకూర ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే దీనిపైన మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ వరకు ఈ తోటకూరని మనం ఇక్కడ మగ్గించుకుందాము. ఇప్పుడు ఇక్కడ తోటకూర పైన మూత పెట్టి 6 మినిట్స్ అవడానికి వచ్చిందండి. 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత తీసి మీకు చూపెడుతున్నాను. ఒకసారి ఈ తోటకూరని మనం ఇక్కడ మంచిగా కలుపుకుందాం. చూసారు కదా, తోటకూర ఇక్కడ మంచిగా మగ్గిపోయిందండి. ఒకసారి తోటకూరని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేశానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను తోటకూర వేపుడు. ఒకవేళ మీకు ఈ తోటకూర ఫ్రై రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్, హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ తోటకూర వేపుడు ఉంది కదండి, ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఈ తోటకూర ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈరోజు ఈ బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.